guys, welcome to our channel Drama Club. ఈ రోజు మన వీడియోలో టాప్ 5 రొమాంటిక్ డ్రామాస్ ని మేము రికమెండ్ చేస్తున్నాం. అండ్ మన లాస్ట్ వీడియో అయితే చాలా మంది చూసారు అండ్ లైక్ చేశారు, షేర్ చేశారు. దానికి థాంక్యూ సో మచ్. అండ్ ఇలానే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 5 డ్రామాస్ లో నా ఫేవరెట్ డ్రామా వచ్చేసి లాస్ట్ లో ఉందండి. తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. టాప్ 5 డ్రామాస్ లో మనం ఇప్పుడు చూడబోయేది 5th డ్రామా. ఇది ఒక చైనీస్ డ్రామా అండి, హాయ్ వీనస్. అండ్ దీని జానర్ వచ్చేసరికి రొమాన్స్. అండ్ ఇది మనకి 2022లో రిలీజ్ అయింది. అండ్ దీని సీజన్స్ చూసుకుంటే ఒకటే సీజన్ రిలీజ్ అయిందండి. అండ్ ఎపిసోడ్స్ వచ్చేసరికి 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కో ఎపిసోడ్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 42 మినిట్స్ ఉంటుంది. అండ్ మన స్టోరీ లైన్లోకి వచ్చేసరికి మన హీరో వచ్చేసి హాస్పిటల్కి ప్రెసిడెంట్. అండ్ మన హీరోయిన్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్. అండ్ కొన్ని కారణాల వల్ల మన హీరోయిన్ అనేది అవుట్ ఆఫ్ సర్వీస్, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వస్తుంది. లైక్ స్టాఫ్ అనేవాళ్ళు తనని ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక విలేజ్కి హాస్పిటల్ పర్పస్ మీద. అదే విలేజ్కి వెళ్తాడు మన హీరో, ట్రక్కింగ్కి వెళ్తాడు. అండ్ అక్కడ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మన హీరో హీరోయిన్ అనే వాళ్ళు కలుస్తారు. ఆ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అయ్యాయా లేవా, వాళ్ళు సిటీకి వచ్చాక ఒకటే హాస్పిటల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ ఫ్రెండ్షిప్గా మారిందా, ఫ్రెండ్షిప్ లవ్గా మారిందా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ డ్రామాని చూసేయాల్సిందే. ఈ డ్రామా అయితే మనకి అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైమ్లో కూడా మనం ఫ్రీగా చూసుకోవాలి. మన టాప్ 4 డ్రామా వచ్చేసి పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్. ఇది చాలా మంచి సిరీస్ అండి, చూస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుంది మనకే. 2019లో రిలీజ్ అయింది. అండ్ ఇది ఎంఎక్స్ ప్లేయర్లో మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సి డ్రామా. దీని జానర్ కూడా వచ్చేసి రొమాన్స్ అండి. ఇది టోటల్గా 1 సీజన్ అవైలబుల్గా ఉంది విత్ 24 ఎపిసోడ్స్తో. అండ్ ఒక్కో ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 42 మినిట్స్ ఉంటుంది. ఇంకా స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే మన హీరో హీరోయిన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్ అండి, అది కూడా సేమ్ కాలేజ్లో. వాళ్ళిద్దరు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల కలుస్తారు. అది కూడా వాళ్ళ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల. వాళ్ళ బ్యాగ్స్ ఎందుకు ఎక్స్చేంజ్ అయినాయి, దాని తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి, అండ్ వీళ్ళు లివిన్లో ఉండాల్సి వస్తుంది. ఆ లివిన్లో ఎందుకు ఉన్నారు, లవ్ చేయడం వల్ల ఉన్నారా లేదా ఫోర్స్ చేయడం వల్ల ఉన్నారా అని కూడా తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో క్యూట్గా అనిపించేది వాళ్ళ హైట్ అండి. వాళ్ళ హైట్ పేరింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు లవ్ చేసుకున్నాక దూరంగా ఉండాల్సి వస్తే అలాంటి క్యూట్ సిచ్యువేషన్స్ని కూడా ఈ డ్రామాలో చాలా బాగా చూపిస్తారనమాట. లాస్ట్లో వీళ్ళకి పెళ్ళైందా లేదా అనే విషయం కూడా మనకి రివీల్ అయిపోతుంది. ఈ డ్రామాని మాత్రం ఖచ్చితంగా చూడమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ దీని రేటింగ్ వచ్చేసరికి 8 రేటింగ్ ఉందండి. మన టాప్ 3 డ్రామా వచ్చేసి ఇది చాలా ఫేమస్ డ్రామా అండి, మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్. ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది 2019లోనే వచ్చింది. నార్మల్గా అన్ని సీజన్స్ కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినాయి, 2 సీజన్స్ కూడా. బట్ మన లాంగ్వేజ్లో మాత్రం ఓన్లీ సీజన్ 1 మాత్రమే ఉందండి. సీజన్ 1 ఉంది. అండ్ ఎపిసోడ్స్ వచ్చేసి 28 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 41 మినిట్స్ ఉంది. అండ్ మన హీరో వచ్చేసి ఒక రిచ్ మ్యాన్. అండ్ మన హీరో తెలిసిందే కదండి, ఏలియన్. తను అసలు పైనుంచి కిందికి ఎందుకు వచ్చింది, అండ్ దీని తర్వాత తను భూమి మీద ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే మన హీరోకి మాత్రమే మన హీరోయిన్ కనిపిస్తుంది. అంటే ఎలా అంటే హీరోయిన్కి కొన్ని మాయమంత్రాలు ఉంటాయి, హీరోయిన్ ఈ ప్రపంచాన్ని ఆపేస్తుంది. కానీ మన హీరోకి మాత్రం తను కదిలేది చేసేది అన్నీ కనిపిస్తాయి. మన హీరోకి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి అది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ చూసేయాల్సిందే. ఇది ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది, ఫ్రీగా అవైలబుల్గా ఉంది. మన టాప్ 2 డ్రామా వచ్చేసి లవ్ మీ లైక్ ఎ డూ. ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి, ఓన్లీ ఇన్ మినీ టీవీ. అది కూడా ఫ్రీగా, ఎలాంటి మనీ కూడా లేకుండా. ఇది రీసెంట్గానే రిలీజ్ అయిందండి 2023లో. అండ్ దీని సీజన్స్ వచ్చేసి ఒక్క సీజన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అది కూడా 18 ఎపిసోడ్స్తో. ఒక్కో ఎపిసోడ్ డ్యూరేషన్ ఆల్మోస్ట్గా 26 మినిట్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మన హీరో వచ్చేసి ఒక కంపెనీకి ఓనర్. అండ్ మన హీరోయిన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయిపోయిన జాబ్ కోసం సర్చింగ్ చేసే అమ్మాయి. మన హీరోయిన్కి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, అలానే చాలా పెయింటింగ్స్ అనేవి డ్రా చేసింది. అండ్ మన హీరో వచ్చేసి మన హీరో కంపెనీ పెయింటింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అనుకోకుండా ఒకసారి మన హీరోయిన్ దగ్గర ఉన్న లాంటి సేమ్ పెయింటింగ్ మన హీరో కంపెనీ పోస్ట్ చేస్తుంది. అది నాలాగే ఉంది అనుకొని గొడవ పడదామని వెళ్తుంది మన హీరోయిన్. ఆ కంపెనీకి వెళ్ళినాక తనకి ఏం జరిగింది అనేది ఈ సిరీస్. ఇంట్లో ఉన్న ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మన హీరోకి రెడ్ ఫోబియా, అంటే రెడ్ కలర్ చూస్తే చాలు కళ్ళు తిరిగి పడిపోతాడు. అలాంటి రెడ్ ఫోబియా ఉన్న మనిషిని మన హీరోయిన్ ఎలా మలిచింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా స్ట్రాంగ్ అయింది, అండ్ వాళ్ళిద్దరు ఎలా లవ్ చేసుకున్నారు, అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆ విషయం మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ సిరీస్ చూసేయాల్సిందే. ఇది ప్రైమ్లో కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉందండి. అండ్ దీని రేటింగ్ వచ్చేసరికి 7.7. మ్యూజిక్ వేరుమా మ్యూజిక్ ఇరుక్, ఎమోషన్ వేరుమా ఎమోషన్ ఇరుక్, లవ్ వేరుమా లవ్ ఇరుక్. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానని ఆలోచిస్తున్నారా? అలా ఉంటుందండి ఈ సిరీస్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రికమెండ్ చేసే వాటిల్లో టాప్ 1 వచ్చేసి ఈ డ్రామానే ఉంటుంది. ఈ డ్రామా వచ్చేసరికి మనకి టర్కిష్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇప్పుడు మాత్రం తెలుగులో అవైలబుల్గా ఉంది. ఈ డ్రామా నేమ్ వచ్చేసరికి డే డ్రీమర్. ఈ సిరీస్ చూసేప్పుడు నేను ప్రతిసారి కూడా ఒక లోకానికి వెళ్ళిపోతానండి. నాకు ఈ సిరీస్ అంటే అంత ఇష్టం. నేను రికమెండ్ చేయాల్సి వస్తే మాత్రం ఫస్ట్ ఈ సిరీస్ని రికమెండ్ చేస్తాను. అండ్ లాగ్ లేకుండా స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే మాత్రం మన హీరో ఒక కంపెనీకి ఓనర్ అండ్ మన హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ పెట్టుకున్న షాప్లో పనిచేసే అమ్మాయి. అండ్ మన హీరోయిన్ పేరెంట్స్కి కూడా తన షాప్లో పనిచేయడం ఇష్టం లేదు. సో అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు నువ్వు జాబ్ ఎత్తుక్కోలేదా తొందరగా నీకు పెళ్లి చేసేస్తామంటారు. మన హీరోయిన్కి ఏం చాలా అర్థం కాక హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉంటుంది, తను పనిచేసే కంపెనీలో జాబ్ చేద్దామని తిను ఫిక్స్ అవుతుంది. సరే అని చెప్పి వాళ్ళ సిస్టర్ని వెళ్ళి అడుగుతుంది, నేను ఇట్లా మీ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని. వాళ్ళ సిస్టర్ ఉండి ఓకే నేను తీసుకెళ్తానులే అని చెప్పేసి తను తీసుకెళ్తుంది. అది ఎక్కడికి? మన హీరో కంపెనీకి. ఆ కంపెనీకి వెళ్ళాక వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ అమ్మాయిలు అయితే మాత్రం హీరోకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు అండ్ అబ్బాయిలు అయితే ఖచ్చితంగా హీరోయిన్కి క్యూట్ మాటలకి పడిపోతారు. అండ్ మన హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళాక ఒక కామెడీ విషయం ఏంటంటే, అక్కడ ఒక మనిషి ఉంటాడు, తన పేరు జేజే. వాళ్ళిద్దరు మన హీరోయిన్ అండ్ జేజే మధ్యలో జరిగే కామెడీ సిచ్యువేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ప్రస్తుతానికి ఇది మాత్రం మనకి సీజన్ 1 మాత్రమే అవైలబుల్గా ఉంది విత్ 60 ఎపిసోడ్స్తో. ఒక ఎపిసోడ్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 43 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇది మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంది MX ప్లేయర్లో. అండ్ దీని రేటింగ్ వచ్చేసరికి 7.7 ఉంది. ఖచ్చితంగా చూసేయండి ఈ సిరీస్. ఒకవేళ చూసుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో.